అసలు మీరందరూ నాకు తెలిసి అసలు పొంగిపోయి ఉంటారు. అబ్బాయి చాలా పొంగిపోయాం. రాజకీయ అవినీతిని డిఫెక్షన్స్ మొట్టమొదటి అంటే ఏంటి, ఈ పార్టీ పైన ఎన్నుకోబడి అదే టికెట్ ఇంకా చేతిలో ఉండగా నేరుగా పోయి ఆ పార్టీలో చేయడం ఈ రాజకీయ అవినీతికి పరాకాష్ట. అది అబ్బా ఈయన వచ్చిన తర్వాత పాపం రాజీవ్ గాంధీ గారు చేయలేని పనిని చేస్తున్నాడు అని చెప్పి నిజంగా మేము అనుకున్నాం. చాలా అందరూ అనుకున్నాం. కానీ అది ఎలాగ వృద్ధి చెందిందో పిల్లలు పెట్టి ఎలా అబ్రకం చిన్నప్పుడు మేము స్కూల్ పుస్తకాలు పెట్టుకునేవాళ్ళం, ఆకు పెడితే అది పిల్లలు పెడుతుందని ప్రతిరోజు చూసుకునేవాళ్ళం, అబ్రకం ఏదో పెట్టేది. అలాగా ఆ అంతం చేయాలన్న ఐడియా అది అంతం కాదు, ప్రారంభమైంది. భూతంగా మారింది చెప్పాలంటే. ఏకంగా ఎదుటి పార్టీ వాళ్ళని పూర్తిగా విలీనం చేసుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారంటే ఇంకా ఇంతకంటే అసలు చరిత్రలో నిలిచిపోయారు అనుకోండి. ఓటరు అంటే ఓటర్ని ఎంత బాగా ఇన్సల్ట్ చేస్తున్నారు చూడండి. మళ్ళీ వీళ్ళు ఎలక్షన్ కమిషన్ మీరు ఓటేయండి పర్సంటేజ్ పడిపోతుంది అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అరే నువ్వు అసలు కనీసం ఈ యొక్క కల్మషాన్ని అంటే ఈ యొక్క క్యాన్సర్ అరికట్టకుండా డెమోక్రసీ ప్రజా తీర్పుకు విలువ లేనప్పుడు ఓటర్ అనేవాడు వేసే ఆసక్తి ఎక్కడ ఉంటుంది? నేను వేసిన ఓటుకు లేకపోతే నేను ఇచ్చినటువంటి తీర్పుకు అసలు ప్రజాప్రతినిధులు దాన్ని రెస్పెక్ట్ చేయట్లేదు, ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటున్నారంటే అసలు నెక్స్ట్ టర్మ్ లో నేను ఓటు వేస్తే ఏంటి, ఓటు వేయకపోతే ఏంటంటే ఒక స్థితికి ఖచ్చితంగా అదే వచ్చేసిందండి. చాలా చోట్ల నోట కన్నా తక్కువ ఓట్లు ఇచ్చాయండి నేషనల్ పార్టీస్ కూడా, చాలా చోట్ల నోటా. కానీ నోటా వేసేదానికి నా అభ్యంతరం ఏంటంటే అది ఓటుగా కౌంట్ కావడం లేదు, దానికి ఓటు వాల్యూ లేదు. సో నేను నోటాలో కూడా కొంత మార్పులు వస్తే బాగుంటుంది అనేది కొంత మార్పు రావాలండి. దానికి వాల్యూ ఇస్తే ఎక్కడిది నోటా 50% వచ్చిందో ఇంకా దానికి అక్కడ ప్రతినిధి ఉండడు. మళ్ళా ఎలక్షన్ పెట్టాలి లేకుంటే ప్రజాప్రతినిధులకి ప్రాతినిధ్యం లేకుండా వదిలేసేయాలి అంతే. అదొక మచ్చలాగా ఉండిపోవాలి. ఓహో నిన్ను వద్దు అనుకునే వాళ్ళు మెజారిటీ ఇంతమంది ఉన్నారని అది తెలుస్తుందని భయంతో నిజాయితీకి తెలుస్తుంది కదండి. నాయకులు కూడా భయంతో ఉంటారు. అవును, రీకాల్ కన్నా పవర్ నోటాకు ఓటు వాల్యూ ఇవ్వడం. ఎస్, అంటే ఈ విషయానికి వస్తే బీఆర్ఎస్ గా మార్చాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చి ఉండొచ్చు? రాజకీయంగా అయితే ఇదేనండి. ఎలాగో ఒకలాగా వీళ్ళ యొక్క ప్రాబల్యం పెరుగుతూ ఉంది. వీళ్ళు మనల్ని మాటికి అవినీతిని లేకుంటే జైల్లో పెడతామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి చెక్ పెట్టాలంటే జాతీయ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా, జాతీయ స్థాయిలో కూడా నేను కూడా ఒక పవర్ఫుల్ పార్టీ పెట్టాలి అనే ఉద్దేశంతో వచ్చింది. కానీ ఈయన ఏమన్నాడంటే నాకు తెలంగాణలో అన్నీ సాధించేశాను, మిషన్ భగీరథ, కాకతీయ, లేకుంటే కాళేశ్వరం, లేకుంటే కేసీఆర్ కిట్టు, రామరాజ్యమే కాబట్టి ఇంక నేను దేశ స్థాయిలో కూడా ఇదే చేస్తాను అని ఒకసారి మాట కూడా ఆయన తూలాడు. ఒకసారి మీరు నన్ను చేయండి అపోజిషన్ ఫ్రంట్కి, అన్ని పార్టీల యొక్క ఎలక్షన్స్ నేను పెట్టుకుంటాను అన్నాడు. క్యాండిడేట్స్ ఎక్స్పెండిచర్ నేను పెట్టుకుంటాను అన్నట్టుగా చెప్పాడని చెప్పి ఆయన రాజ్దీప్ ఆయన ఎవరు ఉన్నారండి, ఒక ఇంగ్లీష్ జర్నలిస్టు, ఆయన చెప్పాడు, నాకు ఇలా చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి గారిని. యూ కెన్ ఇమాజిన్ ఏ స్థాయిలో ఆయన ఊహించాడు జాతీయ స్థాయిలో రావాలని. కానీ అంత పెట్టుకోవడానికి ఆయన దగ్గరే ఉంది, ఒక సాధారణ ప్రజాప్రతినిధే కదా. సాధారణ ప్రజాప్రతినిధి. అందుకే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయమని చెప్పిందండి. పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఇప్పుడు నేను పేరు మార్చుకున్నానండి. పేరు మార్చుకున్న తర్వాత నిజంగా ఒక చిన్న ప్రొసీజరల్ కామెడీ మీకు చెప్తాను చూడండి. అదేంటంటే అక్టోబర్ 5వ తేదీ ఎప్పుడైనా నేను టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేస్తున్నాను అండి. అది ఆయన అసలు చేసిన ఒక గంటలో, ఒక గంట లోపల మొత్తం సిటీ అంతా రోజుమయమైపోయింది, గులాబీమయమైపోయింది. ఆయన ముఖ్యమంత్రి ఆఫీసు ముందర కార్లు తమ్ముడేదో వచ్చేసింది. ఏంటంటే అప్పుడే ప్రధానమంత్రి అయిపోయినట్టు, అప్పుడే నేషనల్ స్థాయిలో అన్ని ఒక 545 వాళ్ళు ఊహించుకున్నారు. ఆ కోడిని చూసి ఆయన ఊహించుకుంటాడు చూడండి, అలాగా ఒక 340-400 సీట్స్ వచ్చినట్టుగా ఆర్భాటం చేశారండి. ఎక్కడ కూడా ఆయనకు మనల్ని ఎన్నుకున్న వాళ్ళు, కోర్టు వాళ్ళని ఏమన్నదంటే ఓటర్ని లిటిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నాడు. హైకోర్టు వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు దిస్ లిటిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని వర్ణించారు ఓటర్ని. అంటే పాపం 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేయడం తప్పితే పాపం అతనికి ఎలాంటి అధికారాలు, ఎలాంటి స్కిల్స్ లేవు.
కానీ పేరుకు రాజ్యాంగంలో ఏమో ఆ. ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు అంటూ విపరీతంగా ఉంటుంది. దానికి మాత్రం అందరు ఫిలిం స్టార్స్ కూడా వచ్చేసి మీరు మీ మంచి ప్రభుత్వం కావాలన్నా అయితే ఓటేంటి అంటూ ఉంటారు.